అంబటి రాంబాబు ఒక మంత్రిగా ఈరోజు ప్రతిపక్షంలో ఉంటూ ఏ విధంగా భాష ఎటువంటి పదజాలాన్ని ఉపయోగించినారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఇది కేవలం ఒక మదంతో ఒక ఆంబోతు మాదిరి మాట్లాడుతున్నాడు. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి ఇదే విధంగా అధికార పార్టీలో ఉన్నప్పుడు ఈ విధంగానే రావడం, మరి ఇప్పుడు ఇంకా అధికార మదం దిగనట్టుంది, ఇదే విధంగా ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు సమన్వయం కోల్పోతే ఏ విధంగా ఉంటుందో నిన్న గమనించినారు. కానీ నేను రాష్ట్ర ప్రజలకు కానీ కడప జిల్లా ప్రజలకు కానీ తెలియజేస్తుండేది, వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం ముందుకు పోతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు వస్తున్నాయి, భారతదేశం వ్యాప్తంగా మన రాష్ట్రం కోస్టల్ కారిడార్లో కానీ, గూగుల్ డేటా సెంటర్లు కానీ, గ్రీన్ ఎనర్జీ విషయంలో సోలార్ కానీ, సిఎన్జి కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఒక 19-24 మధ్యలో పూర్తిగా నిర్వీర్యమైపోయి శూన్యంగా ఉన్నది. ఈరోజు ఈ అభివృద్ధి సంక్షేమం చూసి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు డైవర్షన్ చేసి ఒక అలజడిని సృష్టించాలని తప్ప వేరే ఉద్దేశం లేదు. కాబట్టి ఇటువంటి అన్నీ మేము ప్రజల్లోకి ఏ విధంగా తీసుకొని పోవాలో మాకు తెలుసు. గతంలో 14-19 మధ్యలో రాజకీయం కాదు, ఈరోజు 24-29 మధ్యలో మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా ప్రజల్లోకి పోవాలా, ఏ విధంగా తిప్పికొట్టాలని ఒక దిశా నిర్దేశం చేస్తూ ముందుకు పోతూ ఉన్నారు. ఖచ్చితంగా రాష్ట్రం బాగుండాలా, రాష్ట్రంలో ప్రజలు బాగుండాలా, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు ముందుకు పోతున్నాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.